ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కొత్త మాస్టర్ ప్లాన్లోకి ముందుకు వస్తున్నారా? ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్ సూరజ్ పార్టీ ఘోరంగా చతికిల పడింది. సొంత పార్టీ విఫలమైన ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న అనుభవం మీద ఇతర రాజకీయ పార్టీలకు అపార నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక గాంధీతో పీజే జరిపిన భేటీ మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడతారా అనే చర్చ ఊపందుకుంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరిగి ఘన విజయం సాధించడంతో పాటు మహాగఠబంధన్ సతికిలబడింది. ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు. 61 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ. అదే సమయంలో వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థుల్లో 236 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్కు దగ్గరవుతున్నారా? ఆయన వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుంచి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022 ఏప్రిల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన అధికార సాధికార బృందంలో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని ఆయన ప్రకటించారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయటానికి కాంగ్రెస్ సీనియర్లు విముఖత చూపారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో వ్యవహారం బెడిసికొట్టినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ పట్ల నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి పీకే చెప్పిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అకస్మాత్తుగా ప్రియాంక గాంధీని కలవటం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయొచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఢిల్లీలో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. వీరు ఏ అంశాలపై చర్చించారు అన్నదే ఆసక్తిని కలిగిస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండొచ్చునని పలువురు అంటున్నారు. ఇది మళ్లీ కాంగ్రెస్, పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమంటున్నారు. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం ప్రశాంత్ కిషోర్ని తిరిగి సంప్రదించి ఉండొచ్చని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో హస్తం పార్టీకి పీకే చేదోడు వాదోడుగా నిలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై మీడియా ప్రియాంక గాంధీని ప్రశ్నిస్తే ఇది కూడా ఒక ప్రశ్నేనా అన్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభను ఎందుకు పనిచేయనివ్వటం లేదు? సభ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం ఎందుకు కలిగిస్తోంది? ఈ విషయాలపై మీరు ఎందుకు అడగరు అని ప్రియాంక పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ రాజకీయంగా ప్రతిభావంతురాలు అని గతంలో చాలాసార్లు పీకే కొనియాడారు. రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీతోనే ఆయన చనువుగా ఉంటారు. రాజకీయ అంశాలపై ఆమెతో స్వేచ్ఛగా చర్చిస్తుంటారు. ప్రశాంత్ కిషోర్కు కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలతోనూ బలమైన సంబంధాలున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు కూడా సన్నిహితుడే. కేరళ, అస్సాం రాష్ట్రాల రాజకీయ సమీకరణాలపైన ఆయనకు మంచి అవగాహన ఉంది. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో ఆ కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో పీకే సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత రాజకీయ పరిచయాలను వినియోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో పీకే భేటీ అయి ఉండొచ్చని అంటున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు, సమీకరణాలపై వారి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. ఏదేమైనా తాజా భేటీ రాబోయే రాజకీయ సమీకరణాలపై తప్పక ప్రభావం చూపే అవకాశముంది. ప్రశాంత్ కిషోర్కు రాజకీయ వ్యూహకర్తగా చాలా పేరుంది. ఆయన సలహాలు పొందిన చాలా ప్రాంతీయ పార్టీలు ఆశించిన ఫలితాలను సాధించాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆయన సలహాలు కలిసి రాలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీలతో ఏర్పాటు చేయించిన కూటమి సక్సెస్ కాలేకపోయింది.
అయినప్పటికీ విపక్ష కూటమిలోని అన్ని పార్టీలతో పీకేకు మంచి సంబంధాలే ఉండేవి. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ కొంత విరామం తీసుకుని పాట్నాకు తిరిగి చేరుకున్నారు. ఆయన జనవరి 15 తర్వాత రాష్ట్రంలో మళ్లీ పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బీహార్లోని ప్రతి బ్లాక్ను కవర్ చేస్తూ ఈ యాత్ర ఉంటుందని జన్సురాజ్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు పార్టీని ఇప్పుడే విస్తరించాలా వద్దా అనే దానిపైన జనవరి 15 కంటే ముందే పీకే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని తెలుస్తోంది.